గారు కొద్దిగా బీజేపీ కొంచెం ముందుంది, మరి మిమ్మల్ని ఏమి తోసేయలేదు కానీ కొంచెం ముందుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఇవి వస్తున్నవి. సో 29, మీవి 23. అసలే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముండేవి ఈసారి? గుడ్ మార్నింగ్. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు, మీకు, ఇక్కడ మిగతా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, ప్యానలిస్టులకి అందరికీ నమస్కారాలతోటి. ఇది హై ఇంటెన్సిటీ ఫైట్ ఢిల్లీలో జరిగింది. సో ఇది దేశ ప్రజలందరూ కూడా వాచ్ చేస్తున్నారు. నేషనల్ ఎలక్షన్స్ కన్నా కూడా ఎక్కువగా ఎంతూజియాస్టిక్గా ఉన్నది. మీకు కనపడే అది టిప్ అండి. అది పోస్టల్ బ్యాలెట్స్ మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదో వల్ల అది కనిపిస్తూ ఉండొచ్చు. కానీ కొద్దిసేపట్లో ఆప్ ముందుకు వచ్చేస్తుంది చూడండి. మేము కనీసం 50+ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఎప్పుడు అవి అసలు ఆప్ని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కరెక్ట్గా అంచనా వేయలేదు. పంజాబ్ విషయంలో కూడా అంతే చేశారు. వాళ్ళు 50 సంథింగ్ కదా, మేము 90+ అయిపోయాం. ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా ఆప్ విషయంలో అంచనా లాస్ట్ టైం 50+ వస్తాయి అన్నారు, 67 వచ్చినాయి కదా. ఎగ్జిట్ పోల్స్ ఇదంతా కూడా అది బీజేపీ గేమ్ ప్లాన్ అండి. అండ్ రెండోది, ఎగ్జిట్ పోల్స్ మనం ఎప్పుడు కూడా వాళ్ళు అసలు శాంపిల్ సైజ్ ఏంటి, వాళ్ళు ఏ మెథడాలజీ ఫాలో అయ్యారు ఎవరికి తెలియదు. ఒక 10,000 మంది అక్కడ 1 కోటి మంది ఎలక్షన్స్లో ఓటర్స్ ఉంటే 90 లక్షల మంది ఓటు వేశారు 60% పోలింగ్లో. వాళ్ళల్లో ఒక 10,000 మందిని తీసుకున్నట్టున్నారు వాళ్ళు అన్ని కలిసి 1300 దీంట్లో పోలింగ్ బూత్స్లో. సో అది శాంపిల్ సైజ్ కరెక్ట్ కాదు, ఆ మెథడాలజీ కూడా కరెక్ట్ కాదండి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్నో సందర్భాలు జరిగి ఈసారి కూడా ఇది అవుతుంది. కాకపోతే ఇది ఈ గేమ్ ప్లాన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ వంక చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే క్యాండిడేట్స్